మనం రోజు వాడే ఈ ఇయర్ ఫోన్స్ ఎలా పనిచేస్తాయి, వాటి వెనకల ఉన్న సైన్స్ ఏంటి, అంతేకాకుండా సౌండ్ గురించి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇయర్ ఫోన్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకునే ముందు సౌండ్ అనేది ఎలా వస్తుందో అనే దాని గురించి తెలుసుకుందాం. ఎప్పుడైతే మనం మాట్లాడతామో అప్పుడు ఎయిర్ అనేది కంప్రెషన్ మరియు ఎక్స్పాన్షన్ జరుగుతుంది. అప్పుడే ఎయిర్ కాలమ్ అనేది వైబ్రేట్ అవుతుంది. అప్పుడు సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మీకు ఇది బాగా అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నుంచి సౌండ్ ఎలా వస్తుంది, దీని వెనుక సైన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే ఆ స్ట్రింగ్ని మనం కదుపుతామో అప్పుడు ఆ స్ట్రింగ్ దగ్గర ఉన్న ఎయిర్ కాలమ్ అనేది వైబ్రేట్ అయ్యి సౌండ్ అనేది వస్తుంది. సేమ్ ఎగ్జాక్ట్గా మన ఇయర్ ఫోన్స్లో కూడా ఇదే జరుగుతుంది. సో ఒకసారి మన ఇయర్ ఫోన్స్ని ఓపెన్ చేద్దాం. ఇలా ఉంటుంది. ఇందులో మనకు మెయిన్గా ఈ 2 పార్ట్స్ ఉంటాయి. దీన్ని మనం డయాఫ్రమ్ అంటాం. ఈ డయాఫ్రమ్కి ప్లాస్టిక్ కవర్ మరియు కాపర్ కాయిల్ అనేది అటాచ్ అయి ఉంటుంది. ఇంకా సెకండ్ పార్ట్ వచ్చేసరికి మ్యాగ్నెట్. దీన్ని మనం పర్మనెంట్ మ్యాగ్నెట్ అని కూడా పిలుస్తాం. ఈ డయాఫ్రమ్ వల్లనే సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కానీ అది మూవ్ అయినప్పుడు. కానీ అది ఎలా మూవ్ అవుతుంది? ఎలక్ట్రోమాగ్నెటిజం ప్రకారం ఏదైనా ఒక క్లోజ్డ్ కండక్టర్ లోపలికి ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తే అప్పుడు అది టెంపరీ మ్యాగ్నెట్లా మారుతుంది. ఈ టెంపరీ మ్యాగ్నెట్తో పాటు ఇంకొక పర్మనెంట్ మ్యాగ్నెట్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ అనేది ఈ టెంపరీ మ్యాగ్నెట్ ద్వారా పాస్ అవుతుందో అప్పుడు ఇది అట్రాక్ట్ కానీ రిపెల్ కానీ అవుతుంది. ఇలా జరిగినప్పుడు ఈ డయాఫ్రమ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఇలా ఈ డయాఫ్రమ్ అనేది బ్యాక్ అండ్ ఫోర్త్ మూవ్ అయినప్పుడు ఇలా మనకి పాట వినిపిస్తుంది. ఇప్పుడు ఇయర్ ఫోన్ ప్లగ్ గురించి చూద్దాం. ఇక్కడ 4 లేయర్స్ ఉంటాయి. ఒకటి లెఫ్ట్, ఇంకొకటి రైట్, ఇంకొకటి కామన్ లేదా గ్రౌండ్ అని కూడా పిలుస్తారు. దాంతోపాటు మైక్ అని కూడా ఇంకోటి ఉంటుంది. కొన్ని ఇయర్ ఫోన్స్కి మైక్ ఉండదు కాబట్టి ఈ లేయర్ అనేది కనిపించదు. ఇంకా ఈ వైర్లో ఇంకో 4 వైర్స్ ఉంటాయి. అవి కూడా సేమ్ లెఫ్ట్కి, రైట్కి, కామన్కి, ఇంకా మైక్కి. ఒకవేళ మీకు ఈ టాపిక్ మీద ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కింద వెబ్ పేజెస్ అని లింక్ చేసి పెట్టాను. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చదువుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.